ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం, రోజుకు లక్షల మంది భక్తులు దర్శించుకునే కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుంది, కోట్ల మంది నమ్ముతారు. అయితే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడ ఆలయం వెనుక, ఆ స్వామివారి విగ్రహం వెనుక సైన్స్ కూడా అంతు చిక్కని ఎన్నో ఆశ్చర్యకరమైన రహస్యాలు మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి గురించి 10 అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి నిజం, స్వామివారి తలపై ఉండే జుట్టు. సాధారణంగా విగ్రహాలకు చెక్కిన జుట్టు ఉంటుంది లేదా విగ్స్ పెడతారు. కానీ తిరుమల కొండపై వెలిసిన ఆ వెంకటేశ్వరుని తలపై ఉన్న జుట్టు పట్టులాంటి అసలైన జుట్టు. ఇది ఎప్పుడు చిక్కుపడదని చెప్తారు. పురాణాల ప్రకారం స్వామివారి తలపై గాయమై జుట్టు ఊడిపోయినప్పుడు నీలాదేవి అనే గంధర్వ కన్య తన జుట్టుని కోసి స్వామివారికి ఇచ్చిందట. అందుకు కృతజ్ఞతగా భక్తులు ఇచ్చే తలనీలాలు స్వామివారు స్వీకరిస్తారని భక్తులు నమ్ముతారు. ఫ్యాక్ట్ 2 చూసుకున్నట్లయితే, మనం గర్భగుడి బయట క్యూలైన్లో నిలబడినప్పుడు శ్రీవారి విగ్రహం కరెక్ట్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే, విగ్రహం గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుంది. బయట నుండి చూసేవారికి అది మధ్యలో ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఈ విషయం ఎవరికి అర్థమవ్వదు. మూడవ రహస్యం, సముద్ర అలల శబ్దం. తిరుమల కొండ సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టుపక్కల ఎక్కడా సముద్రం లేదు. కానీ స్వామివారి విగ్రహం వెనుక భాగంలో చెవి పెట్టి వింటే ఉవ్వెత్తున ఎగిసిన సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఇది ఎలా సాధ్యమైనది? ఎప్పటికీ ఎవరికి తెలియని ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. 4వ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్వామివారి విగ్రహానికి చెమటలు పట్టడం. తిరుమల కొండపై వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది. పైగా గర్భగుడిలో ఎప్పుడూ చల్లదనం మెయింటైన్ చేస్తారు. అయినప్పటికీ శ్రీవారి విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీల ఫారెన్ హీట్ వేడిని కలిగి ఉంటుంది. ప్రతి గురువారం అభిషేకం తర్వాత విగ్రహంపై నీటి బిందువులు అంటే చెమట రూపంలో కనిపిస్తాయి. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో పదే పదే తూడడం విశేషం. ఈ రాతి విగ్రహం జీవకళ ఉందనడానికి ఇదే నిదర్శనమని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. మీకు 5వ నిజం చూసుకున్నట్లయితే, పచ్చ కర్పూర మహిమ. సాధారణంగా పచ్చ కర్పూరం అనేది చాలా పవర్ఫుల్ కెమికల్ గుణాలు ఉన్నటువంటి పదార్థం. దాన్ని ఏ రాతి విగ్రహం పైన రోజువారీ పూస్తే కొన్నాళ్లకు ఆ రాయి పగుళ్ళు ఇస్తుంది. కానీ తిరుమల బాలాజీ విగ్రహానికి గత 100 ఏళ్ళుగా రోజు పచ్చకర్పూరం పూస్తున్న ఆ విగ్రహానికి ఒక చిన్న గీత కానీ పగుళ్ళు కానీ రాలేదు. సైన్స్ పరంగా ఇది అసాధ్యం. ఇక 6వ రహస్యం చూసుకున్నట్లయితే, ఒక అజ్ఞాత గ్రామం శ్రీవారి పూజకు ఉపయోగించే పూలు, పాలు, నెయ్యి, వెన్న, తులసి దళాలు అన్నీ తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామం నుండి వస్తాయి. ఈ గ్రామం చుట్టూ కఠినమైన నియమాలు ఉన్నాయి. ఆ ఊరిలో వాళ్ళు తప్ప బయటకి వ్యక్తులు ఎవరు ఆ గ్రామంలోకి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆ ఊరి పేరు, లొకేషన్ ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంచారు. ఇక 7వ నిజం చూసుకున్నట్లయితే, స్వామివారికి అలంకరించిన పూల విసర్జన. స్వామివారికి రోజు ఎన్నో టన్నుల పూలమాలలు అలంకరిస్తారు. అయితే ఉదయం పూజ తర్వాత తీసేసిన ఆ పాత పూలను అర్చకుల విగ్రహం వెనుక ఉండే ఒక నీటి ప్రవాహంలో పడేస్తారు. ఆ పూల వైపు అర్చకులు కూడా తిరిగి చూడరు. విచిత్రం ఏంటంటే, తిరుమల కొండపై పడేసిన ఆ పూలు కొండ కింద దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు అనే స్థలం దగ్గర సజీవంగా తాజాగా ప్రత్యక్షమవుతాయి. 8వ విషయం ఏంటంటే, అఖండ దీపాలు. శ్రీవారి గర్భగుడిలో స్వామివారి ముందు వెలిగే మట్టి దీపాలు ఎన్నటికీ కొండెక్కవు. ఈ దీపాలు అసలు ఎప్పుడు వెలిగించారు, ఎవరు మొదట వెలిగించారనే దానికి ఎలాంటి రికార్డ్స్ లేవు, ఎలాంటి ప్రూఫ్స్ కూడా ఇప్పటి వరకు లేవు. వందల వేల సంవత్సరాలుగా ఈ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. 9వ నిజం, నిజరూప దర్శనం. ప్రతి శుక్రవారం స్వామివారి అభిషేకం చేసిన తర్వాత విగ్రహానికి పూర్తిగా తెల్లటి చందనం పేస్టు అలంకరిస్తారు. ఆ చందనాన్ని తొలగించినప్పుడు స్వామివారి వక్షస్థలం, ఛాతి భాగంలో లక్ష్మీదేవి ప్రతిరూపంలో అచ్చు దిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారి హృదయంలో లక్ష్మీదేవి కొలువై ఉందనే దానికి ఇది ప్రత్యేక నిదర్శనం.
ఇక చివరి 10వ నిజం చూసుకున్నట్లయితే మహాద్వారం దగ్గర కర్ర మరియు స్వామివారి గడ్డం. తిరుమల ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఒక పాత్ర కర్ర వేలాడుతూ కనిపిస్తుంది. చిన్న పిల్లాడి రూపంలో వచ్చి ఆట పట్టించాడని స్వామి ఆ కర్రతో కొట్టడం, ఆ దెబ్బ స్వామివారి గడ్డానికి తగిలి రక్తం వచ్చింది. ఆ గాయానికి గుర్తుగానే ఇప్పటికీ రోజువారీ స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం లేదా చందనం పెడతారు. ఆ కర్రను ఇప్పటికీ మనం ఆలయ ప్రవేశంలో చూడవచ్చు. చూశారు కదా, సైన్స్ లాజిక్లకు అందకుండా కేవలం భక్తి, నమ్మకం, ఆధ్యాత్మిక శక్తితో ముడిపడిన తిరుమల తిరుపతి రహస్యాలు. అందుకే ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు.